ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి టెస్టిమోనీ మనం విందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు మరి జాయ్ జాకబ్ గారు మనకి ప్లకార్డ్స్ పట్టుకుని మరి ఆయా ప్రాంతాల్లో ఆ జంక్షన్స్లో మనకి కనిపిస్తూ ఉంటారు. ఈరోజు వారిని ప్రత్యేకంగా చూడడం, ప్రత్యక్షంగా ఇక్కడ చూడడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా వారు చేస్తున్నటువంటి పరిచర్య మరి అది మాటలతో చెప్పలేనటువంటి పరిచర్య. ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి వారి స్థాయి, వారి యొక్క ఎడ్యుకేషన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, అవన్నిటినీ కూడా మరి పక్కన పెట్టి దేవుని యొక్క పనిలో మరి అహర్నిశలు దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి సహోదరులు మన మధ్య ఉండడం ఎంతో సంతోషకరం. ఈ యొక్క సమయంలో ఒక 15 minutes వారు మనతో వారి యొక్క టెస్టిమోనీని పంచుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అందరికీ వందనాలండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. I acknowledge the honored presence of our special guests, delegates, organizers, administrators, the leaders, and everybody involved in making this great event, Stuti Naivedyam, a memorable event this evening. Also, greetings and good wishes to the meticulous music and song team. Not forgetting all you lovely audience. మీరు లేకపోతే ఇదంతా గాలిలోకే వెళ్ళేది. చూసారా ఎంత ప్లెజెంట్ ఎయిర్ వస్తుందో. You are a very, very special guest. I'm happy for that. సరే, మరి తెలుగుకి వెళ్ళిపోతాను. ఇంకా నాకేమాత్రం యోగ్యత లేదండి మీ ముందున ఇలాగా నిలబడి యేసు నామమున సాక్ష్యం పలకడానికి. ఎందుకనంటే మరి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే మనకి బైబిల్లో మాట జ్ఞాపకం వస్తుంది. నాకు యోగ్యత లేకపోయినా నన్ను ఇక్కడ తెచ్చాడంటే దేవుడు మూర్ఖులను ఎన్నుకుంటాడని మన కొరింథీయుల్లో చదువుతాం. నిజంగా నేను దౌర్భాగ్యుడైన మూర్ఖుడు. నా మూర్ఖతలో నేను గోవాలో బీచ్ మీద సీలోకి జంప్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. ఆ మూర్ఖుడు నేను నన్ను నిజంగా ప్రేమించాడు ఆ సమయమున, లేకపోతే ఇక్కడ నుంచోను. నంబర్ 2, నేను జీవించిన పంది జీవితానికి నాకు ఎప్పుడో HIV AIDS కాంట్రాక్ట్ అయ్యి ఎప్పుడో చనిపోయి మర్చిపోయి ఉండాలి నన్ను అందరూ. అంత దౌర్భాగ్యుడైన మూర్ఖుడిని కూడా ఆయన ప్రేమించి ఆ ట్రేసెస్ కూడా లేకుండా చేశాడు. లేకపోతే నేను ఇక్కడ నిలబడి ఉండను. అలాగే నంబర్ 3, ఫిజికల్గా కిడ్నీలో రాళ్ళతోటి ట్విస్ట్ అయిపోయేవాడిని, తిరిగిపోయేవాడిని. సంవత్సరానికి 1 సారి 2 సార్లు 3 సార్లు భయంకరమైన పెయిన్ వచ్చేది. కూర్చోలేను, నిలబడలేను, పడుకోలేను. హైదరాబాద్లో, విజయవాడలో, ఏలూరులో హాస్పిటల్స్కి తిప్పుతూ ఉండేవారు. చాలా త్వరలో నేను చనిపోతాను అనుకున్నాను. అంత భయంకరమైన వ్యాధిలో కూడా నన్ను నిజంగా ప్రేమించాడు. లేకపోతే నేను ఇక్కడ నిలబడి ఉండాను. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. నా సాక్ష్యం 1 minute చెప్పగలను, 10 minutes చెప్పగలను, ఒకరోజు చెప్పగలను, నా జీవితం అంతా నాన్ స్టాప్గా చెప్పగలను. ఐ ఆల్రెడీ ఎందుకింత చెప్పానంటే దేవుని నీతి మనకు తెలుసా అండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. దేవుని నీతి ఎలాంటిది తెలుసా? బహు భయంకరమైన పాపిని బహు ఎక్కువగా మొట్టమొదటిగా ప్రేమిస్తాడు. లేకపోతే నాన్ స్టాప్గా నా జీవితం అంతా సాక్ష్యం చెప్పగలను, నేను చెప్పగలనా ఇలా బ్రతికి
దేవుని నీతి భయంకరుడైన మూర్ఖుడైన నాలో ఎక్స్పీరియన్స్ చేయడం నేను చూశాను. సరే, నన్ను ఎక్కడికి ఆహ్వానించినా, ఇలాగ టెస్టిమనీకి కానీ ప్రసంగానికి కానీ దేనికి ఇన్వైట్ చేసినా నన్ను దేవుడు ఎలాగ తెచ్చాడో చెప్తాను. మీరు ఇన్వైట్ చేశారు కాబట్టి నేను రావడం అనేది కాదు, నేను రావాలనుకున్నానని రావాలనేది కాదు, నన్ను దేవుడు ఎలా తీసుకొని వచ్చాడు. మరి ఇందాక విన్నాము, మనం బాబ్జీ గారు వితౌట్ ఏ పెన్నీ దుబాయ్ వెళ్ళినట్టు. నేను ఒకటే అనుకున్నాను, నా దగ్గర ఇక్కడికి నేను రాజమండ్రి నుంచి రావాలి, నా దగ్గర రావడానికి ₹1 లేదు పాకెట్లో, ఈవెన్ నా దర్స్ నో పెనీ. అలాగని చెప్పి మీ అందరినీ అడుగుతున్నారని చెప్పొద్దు, నాకు ఎవ్వరు ఒక్క పెన్నీ ఇవ్వద్దు, ఇవ్వద్దు. చూడండి, నిన్ననే నేను గుంటూరు నుంచి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, దేవా రేపు వెళ్ళాలి, పాకెట్ లేదు, ఏమీ లేదు, ఎలా వెళ్ళాలి అని. నిన్న అయిపోయింది, రాత్రి అయిపోయింది, మార్నింగ్ వచ్చేసింది, ఈవినింగ్ అయిపోతుంది, స్టార్ట్ అవ్వాలి, పాకెట్లో ₹1 లేదు, నాకు బండి లేదు, 2 వీలర్. నేనైతే ఆటోస్ ఆర్ బస్ మీద వచ్చి రావాలి, ఇంక మనీ లేదు కాబట్టి నో ఛాన్స్ కదా. ఒకటే అన్నాను, దేవా నేను అక్కడికి వెళ్ళి చెప్పాలంటే అది నీ చిత్తం అయితే నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తావో అదే అక్కడ సాక్షిలా మిగులుతుంది అన్నాను. దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా అండి? ఇంకా నా దగ్గర మనీ లేకపోతే లిఫ్ట్లు మారుకొని రావాలనుకున్నాను. దేవుడు ఏం కార్యం చేశాడు తెలుసా? ఈవేళ ఈవినింగ్ 3:30కి 3:30కి ఒక కాల్ వచ్చింది నాకు, ఎక్కడ ఉన్నారు అని. నేను ఇంటి దగ్గరే ఉన్నాను, ఈవినింగ్ ఇలా మీటింగ్కి వెళ్తున్నాను అన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. నేను ఆయన ఏమి అడగలేదు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఆయనకి ఏంటి ఇంట్రెస్ట్? ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వదిలిపెట్టి ఇంత దూరం ఎలా రావాలి? ఆయన ఇంట్రెస్ట్ ఏంటి తెలుసా? మీరు వినాలి, దేవుడు మాట్లాడిస్తున్నాడు మీతోటి. ఆయన ఇంట్రెస్ట్ ఏంటి తెలుసా అండి? అదిగోండి చూడండి, బోర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు అక్కడ, అటొక బోర్డు, ఇక్కడ ఒక బోర్డు. నా పాకెట్స్ నిండా బుల్లెట్స్ లాగా పత్రికలు ఉంటాయి, ఎప్పుడు బుల్లెట్స్ లాగా ఉంటాయి. ఇదిగోండి హిందీ కూడా ఉంది, తెలుగు, 2 పాకెట్స్లో రెడీగా ఉంటాయి. నాకు వాక్యం అనేది దాంతో దేవుడు నన్ను ముంచేశాడు, మాకు సముద్రంలో. సరే, ఆ సాక్ష్యం తర్వాత విందాం. ఆయన ఇంట్రెస్ట్ ఏంటి తెలుసా? నాతోటి వస్తే ఆయనకి దారంతా స్వార్థలో పాలు దొరుకుతుందని నన్ను తీసుకొని ఇక్కడ డ్రాప్ చేసి కాసేపు కూర్చొని వెళ్ళాడు. మీరు చూసే ఉంటారు ఆ వ్యక్తిని. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. రేపు మార్నింగే ఆఫీస్కి వెళ్ళాడు. దేవుడు నన్ను అలా తీసుకొని వచ్చాడు. ఆయన చిత్తం కాకపోతే నేను రాలేను, నా దగ్గర ఏమీ లేనప్పటికీ. ఇక్కడికే కాదండి, ప్రతి ప్లేస్కి. గుంటూరు నుంచి వచ్చానన్నాను, గుంటూరు కూడా అలాగే తీసుకొని వెళ్ళాడు. ఎవ్రీ ప్లేస్. నా జోబులో డబ్బులున్నా నేను తీసుకెళ్ళను, ఇంటి దగ్గర పెట్టేసి వెళ్తాను. ఎందుకని తెలుసా అండి? నా జోబులో డబ్బులు ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా జోబుని చూస్తాను, పైకిని చూడను. నాకు అట్లీస్ట్ దాకం వేస్తే నా జోబుని చూస్తాను, పైకి చూడను. జోబు ఖాళీగా ఉంటే ఎటు చూడను, జోబును కూడా చూడను. కన్నీటితోటి పైకి చూసే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు అలా నేర్పించాడు, దేవుని మీద ఆధారపడ్డాం. సరే, మరి సాక్ష్యానికి వెళ్దాం. ఇంకా సిలువ మీద మనందరికీ తెలుసు, ఫైనల్గా సైనికుడు ప్రభువుని బళ్ళంతో పొడిసినప్పుడు రక్తం అంతా కారిపోయి చనిపోయాడు. మనకు తెలుసు. ఫైనల్గా దేవుడు నాతోటి ఏమన్నాడు తెలుసా అండి? ఆ సైనికుడు సిలువ మీద నన్ను ఒక్కసారే పొడిచి చంపాడు. నేను అంటే నువ్వు నన్ను 40 సంవత్సరాలు పొడిచావు, 40 సంవత్సరాలు
సిలువ శిక్షకి అర్పించావు 40 సంవత్సరాలు. అయినా కానీ నా ప్రేమ నీ 40 సంవత్సరాల శిక్ష కన్నా బలమైంది కాబట్టి నిన్ను ప్రేమించి నిన్ను క్షమిస్తాను. నువ్వు నా తట్టు తిరుగుతావా, లేకపోతే నిత్యత్వము ఆరని అగ్నిలో కాల్తావా? ఇదొక్క మాట నన్ను అడిగి దేవుడు నన్ను రక్షణలోకి నడిపించాడండి. ఇది ఒక్కటే మాట. ఇంకో మాట అన్నారు, అదేంటి తెలుసా అండి? ఇస్కరియోతు యూదా ఒక్కసారి నాకు ముద్దు పెట్టి కిస్ ఇచ్చి నన్ను అప్పగించాడు. నువ్వు ఎన్నిసార్లు అపవిత్రమైన జీవితంలో ఎన్నిసార్లు ఎంతమందిని ముద్దు పెట్టావో అన్నిసార్లు నిజంగా నన్ను, క్రీస్తు ప్రభువు అనైన నన్ను నువ్వు ముద్దు పెట్టి అప్పగించావు. అతనికి దొరకలేదు క్షమాపణ. నిత్య నరకంలో మధ్య నుండి కాలుతున్నాడు అతను. అయితే ఈ సమయమున నువ్వు నా మాట వింటే, ఇన్నిసార్లు నీ ముద్దుతోటి నన్ను అప్పగించిన నిన్ను క్షమిస్తాను అని నన్ను ఆకర్షించుకున్నాడండి. మీరందరూ నన్ను చూస్తుండొచ్చు బోర్డ్స్ తోటి డిఫరెంట్ ప్లేసెస్లో. ఇందాక చెప్పారు కదా అన్న, ఒక క్వశ్చన్ వేశారు, ఆయనకి ఏమొస్తుందండి, ఎందుకు ఎత్తాలి ఆ బోర్డులు, ఆయనకి ఏంటి అని. అలాగా మీ అందరి లోపల క్వశ్చన్ ఉన్నది. ఇట్స్ అన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్, జవాబు లేని ప్రశ్న మీ అందరిలో ఉండుండొచ్చు. దానికి ఆన్సర్ నేను చెప్తున్నాను చూడండి. దేవుడు నాకు ఇలా చెప్పాడు. ఎందుకని దేవుడు నాకు ఆ పని ఇచ్చాడు తెలుసా? నేను యాజ్ ఎ యంగ్ బాయ్ బెంగళూరులో చదువుకొని ఉన్నాను. బెంగళూరులో చదువుతున్నప్పుడు నేను ఇక దేవుని దగ్గరికి రాలేదు, క్రైస్తవుని, కానీ బహు భయంకరమైన జీవితం జీవిస్తూ ఉండేవాడిని. నా ఇష్టము, నా లోకము, నాకు అదుపు లేదు. ఐ వాజ్ వర్స్ దెన్ అన్ యానిమల్. ఒక పశువు కంటే భయంకరంగా జీవిస్తూ ఉన్నాను. నేను కంఫర్టబుల్గా ఉండాలని హాస్టల్లో పెట్టలేదు, ఇండివిజువల్ అకామిడేషన్ తీసుకొని పెట్టారు బెంగళూరులో. చాలా స్పెండ్ చేసి ఆ రోజుల్లో మొబైల్స్ లేవు. ఆ రోజుల్లో ఒక యూత్ ఎంజాయ్ చేయాలంటే డర్టీ మ్యాగజైన్స్ ఉండేవి, అపవిత్రమైన మ్యాగజైన్స్, దృశ్యాలు ఉండేవి. చాలా భయంకరంగా అందులో దృశ్యాలు ఉండేవి. అన్నీ రాసేవారు, ఎలాగా ఎంజాయ్ చేయాలి, ఎలా పాడు చేసుకోవాలి, అన్నీ రాసేవారు. అవన్నీ నేను కాలేజ్ మానేసి ఇంటి దగ్గర కూర్చొని అవన్నీ చదువుకొని అవన్నీ చూసి నా మనసును పాడు చేసుకొని, ఇదిగోండి దేవుని ఆలయము ఈ బాడీని అపవిత్రపరుస్తూ ఉండేవాడిని. ఇంకా అంతకన్నా ఎక్కువ నేను చేసింది ఏంటంటే, ఆ బుక్స్, ఆ మ్యాగజైన్లు అపవిత్రమైనవి నేను చదవడం చూడటమే కాకుండా బెంగళూరు స్ట్రీట్స్లోకి వెళ్ళి అందరికీ చూపిస్తూ ఉండేవాడిని. అలాగే హైదరాబాద్ సిటీ స్ట్రీట్లోకి వచ్చి ఇలా చూపిస్తూ ఉండేవాడిని. దేవుడు నన్ను ఆయన పిలిచినప్పుడు, రక్షణలోకి వచ్చాక సువార్తకు పిలుస్తున్నప్పుడు ఏమని ఛాలెంజ్ చేశారు తెలుసా అండి? నువ్వు ఒకప్పుడు రోడ్ల మీద అందరినీ అపవిత్రపరచడానికి డర్టీ పిక్చర్స్, మురికి దృశ్యాలు అందరికీ చూపిస్తా చదివిస్తా ఉండేవాడివి. నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఏ అపవాది, ఏ సాతాను, ఏ శోధకుడు నిన్ను అంత బలవంతంగా వాడుకున్నాడో వాణ్ణి నేనే కాదు శపించాను. నువ్వు వాడబడ్డావో నిన్ను నేనే కదా సృష్టించాను. నేను సృష్టించిన నువ్వు, నేను సృష్టించిన అపవాది కన్నా మరి నేనెంత బలవంతమైన వాడిని చూడు, నేను ఎలా వాడుకుంటానో నిన్నని. నేను ఆ రోజు చూపించే
బుక్ సైజ్ మీకు తెలుసు, అంతే ఉంటుంది. ఒక బోర్డు చూడండి, ఒక బుక్కి అట్లీస్ట్ 5 times 6 times ఉన్నాయి. అలాగ ఒక్కొక్కసారి 2 బోర్డులు చూపిస్తున్నాను. దేవుడు ఛాలెంజ్ చేశాడు, నువ్వు చూపించిన బుక్స్ రోడ్డు మీద కొంతమంది చూశారు, ఈ బోర్డ్స్ ఇవాళ ఎంతమంది చూస్తున్నారో తెలుసండి? అదిగోండి, ఆ బోర్డు కొన్ని మిలియన్స్ మంది చూశారు. ఒక్క బోర్డు మిలియన్స్, నాట్ సింప్లీ లాక్స్, నాట్ థౌజండ్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్. అంటే కనీసం ఒక 10 లక్షలు చూశారు. అలా నాకు ఐ గాట్ సో మెనీ బోర్డ్స్. రోడ్డు మీద నేను చూసేది వేల మంది. నేను సువార్త చేస్తుంటే, అంటే దేవుడు చేయిస్తుంటే, దేవుడు మీలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఆయుత్తపరిచి ఫోటో అండ్ వీడియో షూట్స్ చేయించి, నేను మిమ్మల్ని కోరకుండానే ఎంతోమంది డిఫరెంట్ మీడియాస్ మీద పెట్టి, ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద అండ్ ఫేస్బుక్ మీద అండ్ ఈవెన్ వాట్ ఈస్ దట్ టిక్టాక్ మీద పెట్టి లాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. దేవుడు నాతో అంటున్నాడు, చూసావా అపవాది బలం ఎంత, నా బలం ఎంత. ఎందుకు దేవుడు మీకు చెప్పిస్తున్నాడంటే, చాలామంది కృంగిన స్థితిలో ఉండుండొచ్చు, నాలానే బ్రతికి ఉండుండొచ్చు. నో నో నో, ఇట్స్ నాట్ ది ఎండ్. దేవుడు నాకు 3 చెప్పి బలపరిచాడు, 3 చెప్పి బలపరిచాడు. ఎంత బలమైన అపవాది శోధనైనా తట్టుకుని మీతో కూడా పంచుకుంటాను, మీకు కూడా బలం వస్తుంది. చూడండి, మనకు తెలుసు పాపం అనేది తెలుసు. పాపం చాలా బలమైంది, గడ్డయింది, అందరూ లోకం అంతా అంటది. జాగ్రత్త, సొలొమోను వంటి మహారాజే పడిపోయాడని. ఎక్కడ కూడా అలా అనుకొని మీరు పడిపోకండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? పాపము బలమైంది, కానీ పాపానికన్నా పరిశుద్ధత ఇంకెంత బలమైంది. ఎప్పుడైనా గ్రహించారా? మర్చిపోకండి. నంబర్ 1 అది. నంబర్ 2, మనందరికీ తెలుసు నరకము చాలా బలమైంది, గడ్డైనదని. నరకము గురించి బైబిల్లో ఎన్నిసార్లు చెప్పున్నారో ఎవరికైనా తెలుసండి? ఇక్కడ నరకం గురించి బైబిల్లో ఎన్నిసార్లు రాయబడి ఉన్నది? 162 సార్లు రాయబడి ఉందంట బైబిల్లో. పరలోకం కన్నా నరకం గురించి ఎక్కువ సార్లు రాయబడి ఉందంట, 162 సార్లు. దాని తర్వాత ఈ 162 సార్లు యేసు ప్రభు వారు మన దేవుడు ఎన్నిసార్లు ఉచ్చరించారంటే తెలుసా? 73 సార్లు యేసు ప్రభు వారే ఉచ్చరించారంట నరకం గురించి. ఎందుకని? అంత భయంకరమైనది, తప్పించుకోవడానికి సిద్ధముగా ఉండండి అని చెప్పడానికి. కానీ అంత బలమైన నరకానికన్నా బలమైనది పరలోకం కాదా? అది నువ్వు నమ్ముతున్నావా? అది నువ్వు నమ్మితే ఇక్కడ నుంచొని సాక్ష్యం చెప్తున్నా, నాకన్నా బలవంతుడివి నువ్వే. అది నువ్వు నమ్మగలిగితే. నంబర్ 3, మనందరికీ తెలుసు అపవాది శోధకుడు ఎంత బలమైన వాడు, ఎంత బలవంతుడో మనకందరికీ తెలుసు. కానీ అపవాదిని కూడా శపించింది దేవాది దేవుడు. సాతాను కన్నా బలమైనది పరిశుద్ధుడైన దేవుడని నువ్వు నమ్ముచున్నావా? ఈ 3 నమ్మితే నువ్వు పడిపోవసలు. నేను పడలేదు, నాకు శోధన చాలా బలంగా వస్తుంది, మీ అందరికన్నా చాలా బలంగా వస్తుంది. నేను నా లైఫ్ అంతా ఐ వాజ్ ఇంటూ ఈవెంట్ స్టైలింగ్, ఈవెంట్ మేకింగ్. దేవుడు నాకు ఎలాంటి మైండ్ ఇచ్చాడంటే, వెరీ క్రియేటివ్, వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ అండ్ వెరీ నావెల్ మైండ్. ఎవరు వేసుకునే బట్టలు నేను వేసుకోను, ఎవరు వేసుకునే ప్యాంట్స్ నేను వేసుకోను, ఎవరు వేసుకునే హెయిర్ స్టైల్స్ నేను వేసుకోను.
హెయిర్ కటింగ్కి ఇక్కడి నుంచి స్పెన్సర్స్ ప్లాజా చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు జస్ట్ ఫర్ హెయిర్ కట్. ఎంత వండర్ఫుల్గా వేసేవారంటే నీకు హెయిర్ కట్ వేస్తున్నట్టు తెలీదు. స్పాంజ్ కట్ అలాంటి వాటికి వెళ్ళేవాడిని. ఇంకోటి, నేను వేసుకునే షర్ట్స్ మెన్ ఎవరు వేసుకోరు. ఐ వెరీ స్పెషల్లీ చెర్రీ పిక్ షర్ట్స్. ఇది కాదండి, ఇవి కాదు. ఆ రోజుల్లో దేవుని దగ్గరికి రాకముందు ఆ షర్ట్స్ ఐరన్ చేయనక్కర్లా. ఇఫ్ యూ వేర్ ద షర్ట్స్ ఆల్ ద గర్ల్స్ విల్ ఫాల్ ఫ్లాట్ ఫర్ యూ. అలాంటి షర్ట్స్. నా ట్రౌజర్స్, ప్యాంట్స్ ఈజ్ ఎ మోడల్ ప్యాంట్, డిజైన్ ప్యాంట్, డిజైనర్ ప్యాంట్. డిజైనర్స్ కూడా షాక్ అయ్యేవాళ్ళు. ఇలాంటి డిజైన్ చెక్. ఓ డిజైన్ మరి మన డిజైన్స్కి గర్ల్సే కాదు, సౌండ్ సిస్టమ్ కూడా ఫ్లాట్ అవుతుంది. ఎనీవే ఫైన్, నేను క్లోజ్ చేసేస్తాను త్వరగా. సో అది నా పరిస్థితి అండి. చర్చ్కి వెళ్ళేవాడిని అండి. చర్చ్కి ఈరోజు ఒక టై కడితే మళ్ళా యూజువల్గా కట్టేవాడిని కాదు. సో సోఫిస్టికేటెడ్, సో స్టైలిష్. కానీ దేవుడు ఎలా మార్చాడంటే, ఓ రోజున వాక్యం చదువుతుంటే దేవుని దగ్గరికి వచ్చాక కొరింథీయుల రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తు నందు ఉన్న సింప్లిసిటీని నువ్వు ఎక్కడ తప్పిపోయి మర్చిపోయి నీ కాంప్లెక్స్ లైఫ్ స్టైల్లో నువ్వు ఎక్కడ మోసపోయినట్టు, గార్డెన్ ఆఫ్ ఈడెన్లో నువ్వు మోసపోతున్నావేమో నేను చింతించుచున్నాను. ఒక్క మాటతో మాట్లాడాడు. ప్రతీదీ పక్కన పెట్టేశాను. అంత బలం ఇచ్చాడు దేవుడు. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ఇది నా పరిస్థితి. నేను బహు భయంకరమైన దొంగని. అందరూ మనుషుల దగ్గరే దొంగిలిస్తారు, నేను దేవుని సంచిలో దొంగిలించాను. అంటే ఆదివారాలు చర్చ్కి వెళ్ళకుండా, వెళ్ళిన చందా వేయకుండా, చందా అంతా పక్కకు పెట్టేసి అక్యూములేట్ చేసేసి గర్ల్ని స్టార్ హోటల్కి సండే తీసుకొని వెళ్ళేవాడు. ఎవరు క్షమిస్తారు? ఇది చర్చ్కి వెళ్ళేవాడు కాదు. ఇంటి దగ్గర కూర్చొని టీవీ ఆన్ చేసి, ఆ రోజుల్లో డివిడీస్, విసిడీస్, డర్టీ పిక్చర్స్తో వచ్చాయి, అవన్నీ పెట్టి చూసి అపవిత్రపరుచుకునేవాడిని. బిఫోర్ బెనడిక్షన్, ఆశీర్వాదం చెప్పకముందు అందరూ ఏమన్నా అనుకుంటారని జస్ట్ ప్రెజెంట్ వేయించుకొని వచ్చేసేవాడిని. ఇది నా బ్రతుకు. నాకు తెలిసినంత ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవినింగ్ ఉట్నే చాటింగ్ చేయడమే ఫోన్లో. ఇదే నా లైఫ్ అంతా. ఒకరోజు పొద్దున చాటింగ్ చేయడానికి ఫోన్ ఎత్తుతుంటే, నాకు చాటింగ్ రావట్లేదండి, నాకు వచ్చేదంతా ఒకటే, కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. మనం చదువుతాం కదా, దేవుని ఆత్మ చేసే మొట్టమొదటి పని పాపి మీదకి వచ్చినప్పుడు పాపం నుంచి నీతిని గురించి, తీర్పు నుంచి ఒప్పిస్తుందని ఆ ఆత్మ నా హృదయంలోంచి కత్తిలాగా దూయించి పశ్చాత్తాపంతో ఒప్పిస్తుంది. ఎవరితోటి నేను చాటింగ్ చేయడానికి ఫోన్ తీసానో మొట్టమొదటిగా 2 అబద్ధాలు ఒప్పించింది. నంబర్ 1, ఆ పాపని నేను కలిసినప్పుడు నా వయసు 28 years, 28 సంవత్సరాలు అని చెప్పాను. అప్పటికే నేను 40 సంవత్సరాలు. మొట్టమొదటిగా అప్పటికే కొన్ని సంవత్సరాలు జీవించి అలాగా
ఆ సంవత్సరాన్న దేవుని ఆత్మకి నేను తట్టుకోలేక ఒప్పుకున్నాను. నంబర్ 2, నేను చదివింది ఇంజనీరింగ్ అని చెప్పాను, కానీ నేను పాలిటెక్నిక్ ఫెయిల్ అయి ఉన్నానని ఆ రోజు పొద్దున ఒప్పించింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నన్ను ఈ 2 ఒప్పించిందో నా హృదయంలో ఉన్న అన్నీ బయటకు వచ్చినాయి. బూతులు, మోసం, ఇంక దొంగతనాలు, ఏంటి నరహంతకులు, అన్నీ బయట దేవుని సన్నిధిలో. దాని తర్వాత ఎవరికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర అన్నీ ఒప్పించింది. అప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. నేను భయపడుతున్నాను. 40 సంవత్సరాలు ఇలా బ్రతికేనే అపవిత్రతలో. చిన్నప్పుడు 3.5 సంవత్సరాల్లోనే నాకు కన్ను కొట్టేసింది సాతాను. నేను ఏడుస్తున్నాను, దేవా నన్ను నువ్వు ఒప్పించావు, నాకు నా మీద నమ్మకం లేదు, నేను మళ్ళా పడిపోతాను, నాకు నరకమే. దేవుని ఆత్మ బలంగా నా మీదకి వచ్చి ఏమంటుంది తెలుసా అండి? పాపం అనే సముద్రంలో కొట్టుకొని పోతుంటే పట్టుకొని పైకెత్తి లేవనెత్తాను, ఒప్పించి విజయం ఇచ్చాను. మళ్ళా అదే సముద్రంలో నిన్ను పారేస్తాను, వదిలిపెట్టేస్తాను అన్న అపనమ్మకస్తుడైన దేవుణ్ణి అనుకున్నావా? నన్ను ఛాలెంజ్ ఇంకోసారి వెళ్ళి చేయగలమేమో అంది. డియర్ ఫ్రెండ్స్, అది 2013లో అయింది. దిస్ ఇస్ 2024. 11 సంవత్సరాలు. I never went back to that girl or to another girl. No message to that girl, to another girl. No phone call to that girl or to another girl. ఇలాగా నా జీవితంలో ఎవ్రీ డిపార్ట్మెంట్లో దేవుడు నాకు కృప తీసి బయటికి లాగాడు. జోక్స్, ఇన్సల్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వాటితోటి విపరీతంగా పారేసేవాడిని మనుషుల్ని. దేవుని ఆత్మ ఎఫెసీయుల ద్వారా నాకు మాట్లాడింది. నువ్వు జోక్ చేస్తుంటే, జోక్ చేసే వ్యక్తి నా బిడ్డ కాదా, నా బిడ్డని నువ్వు అపహాస్యం చేస్తావా అని మాట్లాడి నన్ను అందులో కూడా ఇట్ ఒప్రెస్డ్ మీ. ప్రతి డిపార్ట్మెంట్లో నాకు విజయం ఇచ్చి ఈరోజు నేను ఆ రోజున సాతాన్ని సంతోషపెట్టేవాడిగా ఉండేవాడిని. కానీ ఈ రోజున దేవుడు నాకు చెప్పేది ఏంటంటే, నువ్వు బోధించడానికి పిలువబడలేదు, నువ్వు స్వస్థతలు చేయడానికి పిలువబడలేదు, నువ్వు దయ్యములు వెళ్ళగొట్టడానికి పిలువబడలేదు. మరి నువ్వు దేనికి పిలువబడ్డావో తెలుసా? నీ ఇల్లు విడిచి బయటికి వెళ్ళు, బయట క్రీస్తు గురించి ప్రకటిస్తా, శ్రమపడు, ప్రతిరోజు నీ సిలువెత్తుకొని మోసి నా శిష్యుడు అనిపించుకొని ఆల్మోస్ట్ ఎవ్రీ డే దేవుడు నన్ను బయటికి నిలిపించి సిలువ మోయడం అంటే ఏంటో నాకు చూపిస్తున్నాడు. 10లో 9 మంది నాన్ క్రిస్టియన్స్ బయట, నాకు దొరికేది సిలువే. మరి మనము ఇన్ డీటెయిల్ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మనం ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. ఆర్ యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ మీ, యూ కెన్ ఫాలో us ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్, ఎవ్రీ అదర్ మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడు ఈ చిన్న టెస్టిమనీ మీ అందరికీ ఇలాగా ఎన్నో ప్లేసెస్లో నిలబడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, రాజ్యానికి చేర్చడానికి అన్యులను ఎంతోమందికి మిమ్మల్ని ఇన్స్ట్రుమెంటల్గా వాడుకుంటాడని నమ్మి ఐఎమ్ క్లోజింగ్ మై టెస్టిమనీ హియర్. గాడ్ బ్లెస్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. గుడ్ నైట్.